హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ సెకండ్ చాప్టర్ సెట్స్ నుండి 10 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఈ 10 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. అండ్ ఈ 10 క్వశ్చన్స్లోని ఇన్వాల్వ్ అయ్యున్న కాన్సెప్ట్స్ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. సో దట్ ఒకవేళ క్వశ్చన్ మార్క్స్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. పబ్లిక్ ఎగ్జామ్స్లో 2 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, దెన్ ఇల్లుస్ట్రేట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ వెన్ డయాగ్రామ్. అంటే మనం ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్గా చూపించాలి. సో ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి నార్మల్గా ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఏ సెట్ రాసుకున్నాను, బి సెట్ రాసుకున్నాను, ఏ ఇంటర్సెక్షన్ బి, ఓకేనా. అంటే ఏ సెట్ ఇంటర్సెక్షన్ బి. సో 2 మార్క్స్ కదా, డైరెక్ట్గా ఆన్సర్స్ వేసేయకుండా కొంచెం సమకం చేస్తే మనకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే మనకి కామన్ పార్ట్, అదే కామన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటాయి. సో 5, 6 కామన్గా ఉన్నాయి. సో మనకి ఇంటర్సెక్షన్ 5, 6. సో వెన్ డయాగ్రామ్స్ వేసుకునేటప్పుడు ఫస్ట్ అందంగా ఒక రెక్టాంగిల్ వేసుకుని అందులో 2 సర్కిల్స్ వేసుకుని ఏ బి అని నేమింగ్స్ ఇచ్చి ఇక్కడ చివరిగా మ్యూ అని రాయండి. మ్యూ అంటే యూనివర్సల్ సెట్. సో మధ్యలో ఈ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాం. 5, 6 కామన్గా ఉన్నవి. అండ్ ఇంక ఏలో మిగిలిపోయినాయి ఏంటండి 3, 4, ఇదిగో 3, 4. అండ్ బిలో 7, 8, 9, ఇదిగో 7, 8, 9. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్గా ఇల్లుస్ట్రేట్ చేయమన్నారు కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ బిని ఇలా షేడ్ చేయండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఏ అండ్ బి 2 సెట్స్ ఇచ్చారండి. వీటికి సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. ఇందులో ఫస్ట్ సెట్ రాసుకున్నాను. సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్, అంటే ప్రతిదీ ఎలా ఉన్నదన్న చూసుకోండి. సో ఇది చూసుకుంటే 1 క్యూబ్, అండ్ ఇక్కడ 8 చూసుకుంటే 2 క్యూబ్, అండ్ ఇక్కడ 27 తీసుకుంటే 3 క్యూబ్, అండ్ ఇక 64 తీసుకుంటే 4 క్యూబ్. అంటే ఇక్కడ పవర్ అనేది ఏమీ చేంజ్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటండి, కింద బేస్గా ఉన్న నెంబర్ 1, 2, 3, 4. అంటే దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఎన్ క్యూబ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటంటే నువ్వు దీని ద్వారా ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకో ఫస్ట్ ఎలిమెంట్, n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టామనుకో సెకండ్ ఎలిమెంట్. సో దాన్ని స్టాండర్డ్ ఫామ్ అంటాం. స్టాండర్డ్ ఫామ్ సింపుల్గా అండి మనం సింపుల్గా ఫామ్ చేసుకోవచ్చు. ఏదైతే చేంజ్ అవుతుందో దాని ప్లేస్లో ఎన్న పెట్టేయడమే. చేంజ్ అవ్వని నెంబర్ నార్మల్గా వేసేయండి. ఇక్కడ బేస్లో ఉన్న నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి దాని ప్లేస్లో ఎన్న పెట్టేసాను, ఓకే. సో ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ తెలిసిన తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ రాయడం చాలా ఈజీ. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని చెప్పి దట్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫామ్కి ఈక్వల్ చేయండి n క్యూబ్. n అంటే ఏంటి, ఇక్కడ n ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, 1, 2, 3, 4. మనకి 1 నుండి ఏ నెంబర్ స్టార్ట్ అవుతాయి, న్యాచురల్ నెంబర్స్. కాబట్టి n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అండ్ ఎక్కడ వరకు ఉన్నాయి న్యాచురల్ నెంబర్స్ అన్నీ లేవు ఇక్కడ 1 నుంచి 4 వరకు. అంటే n ఈజ్ లెస్ దెన్ 5. అంటే 4 కూడా ఉంది కదా, మరి లెస్ దెన్ 4 అని రాసేసాం అనుకోండి, 4 రాదు ఇందులో. కానీ మనకి ఇక్కడ 4 కావాలి కాబట్టి n ఈజ్ లెస్ దెన్ 5 అని రాసాను. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు -3, -2, -1, 0, 1, 2. మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చారండి. అంటే సింగిల్ క్వశ్చన్లో 2, దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు. ఇక్కడ చూసుకుంటే ఇవి ఇంటీజర్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి చూడండి, -3 నుండి 2 వరకు. అంటే సింపుల్గా b ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అంటే z. అండ్ ఇంటీజర్స్ అంటే మొత్తం అన్నీ లేవు, మనకి లిమిట్ ఉన్నది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి, -3 నుండి 2 వరకు. అంటే -3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే -3 నుండి 2 వరకు మధ్యలో వచ్చేటువంటి అన్నీ వస్తాయి. అండ్ -3, 2 కూడా వస్తాయి, ఎందుకంటే ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెట్ బి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారండి, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు. ఫైండ్ 2 క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయగంట, అండ్ సెకండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయగంట. సో ఫస్ట్ ఏ సెట్ రాసుకున్నాను, బి సెట్ రాసుకున్నాను, ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసేసానండి. ఏ యూనియన్ బి డైరెక్ట్గా ఆన్సర్ వేయొద్దు, అది 8 మార్క్స్కి ఇచ్చినా ఈవెన్ 1 మార్క్ ఇచ్చినా కానీ ఇలా కొంచెం సమ్గా చేయండి, ఓకేనా. జస్ట్ ఒక్క నిమిషం దానికి, అంతే. 1 నిమిషం కూడా పట్టదు. సో దానికోసం మీకు డైరెక్ట్గా ఆన్సర్ వేయకుండా కొంచెం ప్రజెంటేషన్ అనేది బాగా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఏ యూనియన్ బి, యూనియన్ అంటే ఏంటండి, 2 సెట్స్గా ఉన్నాయి కూడా మనం లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోతాము రిపిటేషన్ లేకుండా. సో 1, 2, 3, 4, 5, 1, 3, 5 ఆల్రెడీ మనం ఇక్కడ రాస్తాం కాబట్టి ఇవి రాయము, 7 ఎక్స్ట్రాగా రాసుకుంటాం.
ఇప్పుడు ఏ యూనియన్ బి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారండి, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్. సో దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ ఒక సెట్ ఇచ్చారు, బి ఒక సెట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏకి చూద్దామండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 8 12 16. చెప్పాను కదా నేను ఏంటి దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ అంటే 4 × 1, ఇది 4 × 2 అండ్ ఇది 12 అంటే 4 × 3 అండ్ 16 అంటే మనకి 4 × 4. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందండి, ఏది చేంజ్ అవుతుంది చూడండి, 1 2 3 4 ఈ పక్కన ఉన్న నెంబర్ చేంజ్ అవుతుంది. 4 అన్నింటికి కామన్గా ఉంది అంటే స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుంది 4n. n అనేది ఏంటి, న్యాచురల్ నెంబర్స్, ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 4 వరకు ఉంది. అంటే సింపుల్గా మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4n. మనం ఎలా స్టాండర్డ్ ఫామ్ రాసుకున్నప్పుడు ఈక్వల్ టు పెట్టాలి. నెక్స్ట్ n అనేది న్యాచురల్ నెంబర్సే, ఎందుకంటే 1 అని స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు ఉంది, 4 వరకు ఉంది. అంటే మనం ఎక్కడి వరకు రాసుకోవాలండి, n ఈజ్ లెస్ దెన్ 5, అంతే అయిపోయింది. నెక్స్ట్ బి సెట్ ఏమి ఇచ్చారు, 1 4 9 16 25. సో స్టాండర్డ్ ఫామ్ చూద్దాం. 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుందండి, ఏది చేంజ్ అవుతుంది, బేస్లో ఉన్న నెంబర్. కాబట్టి n పవర్గా 2a ఉంటుంది కాబట్టి n స్క్వేర్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ 5 వరకు ఉంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చండి, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ such that and n belongs to natural numbers and n is less than 6. ఓకేనా, కంగారుగా లెస్ దెన్ 5 రాయొద్దు. లెస్ దెన్ 5 అంటే 5 కన్నా తక్కువ, అంటే 5 రాకూడదు మనం రాసిన దాని ప్రకారం. కానీ మనకి ఇచ్చిన సెట్లో 5 ఉంది కదా, అందుకని చెప్పి మనకి రాంగ్ అయిపోద్ది. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు. ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి అండ్ డ్రా వెన్ డయాగ్రామ్స్. అంటే మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని రిప్రజెంట్ చేసేటువంటి వెన్ డయాగ్రామ్స్ కూడా వేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ సెట్ రాసుకున్నాను, ఏ బి. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసానండి. యూనియన్ అంటే మనం ఏం చేస్తాము, 2 సెట్స్గా ఉన్న ఎలిమెంట్స్ని అంటే స్మాల్ టు బిగ్ అసెండింగ్ ఆర్డర్గా రాస్తాము. బట్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి కొంచెం నీట్గా కనిపించడం కోసం, క్లారిటీగా ఉండడం కోసం అసెండింగ్ ఆర్డర్గా అన్ని ఎలిమెంట్స్ రిపిటేషన్ లేకుండా రాసుకుంటాం. సో ఇక్కడ అన్నిటికంటే చిన్నది 1, తర్వాత 2, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7 8 9. ఓకేనా, సో ఇదిగో. నెక్స్ట్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి రాసుకున్నాను. ఏ మైనస్ బి అంటే ఏంటండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉంటే వాటిని క్యాన్సిల్ చేసేస్తాం. అంటే 5 5 క్యాన్సిల్ చేసి ఏలో రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడికి మనకి 1 మార్క్ వీటికి, ఈ రెండింటికి కలిపి. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ వీటికి. ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రామ్. ఫస్ట్ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలంటే మనము రెక్టాంగిల్ ఈ విధంగా డ్రా చేసుకుంటాము. కామన్గా ఉన్న ఎలిమెంట్ చూసుకోవాలి, అది మధ్యలో వేసుకోవాలి కదా. సో కామన్గా ఎలిమెంట్ ఉందండి, 5 ఒకటే ఉంది. సో 5 వేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఏలో ఎలిమెంట్స్ ఏంటి, 2 6 8 2 6 8 అండ్ బిలో ఏంటి 1 7 9 1 7 9. సేమ్ రెండింటికి ఒకటే, ఎందుకంటే మనకి అన్నింటికి ఒకటే వెన్ డయాగ్రామ్స్లో షేడింగ్లో డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ మనం ఏ యూనియన్ బి కాబట్టి మొత్తం యూనియన్ అంటే ఏం చేస్తామండి, మొత్తం షేడ్ చేసేస్తాము. అండ్ ఏ మైనస్ బి అంటే ఏలో నుండి బిని మొత్తాన్ని తీసేసి రిమైనింగ్ ఏ చేస్తాం అంటే. ఓకేనా, సో అది. సో ఇదే మనకి ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇప్పుడు వరకు సెట్ బిల్డర్ ఫామ్గా ఇస్తే రాస్టర్ ఫామ్గా ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్గా రాసాము. ఇప్పుడు ఏంటంటే సిక్స్త్ క్వశ్చన్ చూడండి, రాస్టర్ ఫామ్స్లో రాయాలి. ఏ బి 2 సెట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏ సెట్ చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఇలా మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ సాల్వ్ చేయడం అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి నట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే √9 ప్లస్ ఆర్ మైనస్ కంపల్సరీగా పెట్టాలి. ఓకేనా, సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √9 అంటే 3 అంటే +3 -3 అంతే కదండి. సో ఇప్పుడు ఈ 2 ఇంటీజర్సేనా, 2 ఇంటీజర్సే కాబట్టి ఏ అనే సెట్లో ఇంటీజర్ అవ్వాలి, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటి వాల్యూస్ 2 +3 -3 ఈ 2 కూడా ఇంటీజర్సే కాబట్టి మనకి 2 వస్తాయి, -3, +3. నెక్స్ట్ బి చూసుకుంటే
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్. ఇది చాలా ఈజీ అండి. ఇందులో ఉన్న లెటర్స్ రిపిటేషన్ లేకుండా రాసుకోవాలి. ఫస్ట్ ఏ, తర్వాత పి 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి రాసుకుంటాం, తర్వాత ఎల్, తర్వాత ఈ. సో మనకి అంతే. నెక్స్ట్ మనకి 7th ప్రాబ్లమ్, లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకు ఒక సెట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నేను 1 మార్క్స్లో చెప్తాను అని చెప్పాను నేను ఆల్రెడీ. సో చూద్దాం, అదే ఈ క్వశ్చన్. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చారండి, దీనికి సబ్సెట్స్ అంటే దీని నుంచి ఫామ్ అయ్యేటువంటి చిన్న సెట్స్. ఓకేనా. ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ ద సబ్సెట్స్ ఫార్ములా తెలిసి ఉండాలండి. ఏంటది? 2n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. సో ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2³ అంటే 8 సబ్సెట్స్ రాయాలి మనం మొత్తంగా. ఫస్ట్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి సెట్కి కూడా 5 అనేది ఒక సబ్సెట్, అంటే ఎంటీ సెట్. అండ్ ఇట్ సెల్ఫ్ దానికి అయితే ఒక సబ్సెట్ అవుతుంది, అంటే ఏ ఇట్ సెల్ఫ్ ఏ సబ్సెట్, అంటే 2, 3, 5. ఓకేనా, 2 వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఇంకేం రావాలండి? 6 రావాలి. ఫస్ట్ ఇప్పుడు డబల్ ఎలిమెంట్స్తో తీద్దాం. డబల్ ఎలిమెంట్స్తో ఏమేమి రావచ్చు? 2, 3, 2, 3, తర్వాత 2, 5. అంటే ఫస్ట్ 2 తోటి 3, మళ్ళీ 2 తోటి 5. సో 2, 5. ఇంకోటి ఉన్నది 2తో ఇంక అయిపోయింది. తర్వాత 3తో 3, 5, 3, 5. ఇంకేమన్నా ఉన్నాయా? మరి 5తో 5, 2 వస్తుంది కదా అని మీరు అడగొచ్చు. 5, 2 మళ్ళీ రాయకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 2, 5 రాసిస్తాం. ఓకేనా. ఇక్కడ ఆర్డర్ అనేది 1, 2, 3 అని రాసిన, 2, 3, 1 అని రాసిన, 3, 1, 2 అని రాసిన, ఈ 3 సేమే. మనం ఇక్కడ ఆర్డర్ చూసుకోకూడదు, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయన్నది మనకి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక సింగిల్ ఎలిమెంట్స్ ఏంటి? 2, సింగిల్టన్ సెట్ 2, సింగిల్టన్ సెట్ 3, సింగిల్టన్ సెట్ 5. చూడండి 8 వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8. అర్థమైందండి. సో ఇది 8th క్వశ్చన్ చూసుకుంటే, డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. చాలా జాగ్రత్త చూడగండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి అంటే బి అనే పెద్ద సెట్లో నుండి వచ్చేటువంటి చిన్న సెట్ ఏ అన్నమాట. ఓకేనా. అంటే దీన్ని మరి వెన్ డయాగ్రామ్గా ఎలా చూపిస్తాము అంటే, ఫస్ట్ నార్మల్గా మనము ఒక రెక్టాంగిల్ షేప్ డ్రా చేసుకుంటాము. మ్యూ బి అనేది ఒక పెద్ద సెట్, ఇందులో నుండి ఒక చిన్న సెట్ ఏ. ఓకేనా. ఏ కొంతమంది ఎలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు, బట్ బెస్ట్ ఏంటంటే మధ్యలో ఇలా రాసేయండి ఏ. ఓకేనా. అంటే బి అనే ఒక పెద్ద సెట్లో ఇది చిన్న సెట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మనం స్కూల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇదంతా స్కూల్ అని అనుకుందాం. ఈ స్కూల్లో మీ క్లాసు 10th క్లాస్, అంటే ఈ స్కూల్కి ఈ 10th క్లాస్ అనేది సబ్సెట్ అలా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఇదే దీనికి వెన్ డయాగ్రాము. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఇంటర్సెక్షన్ అంటే మనకు కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ లేవు. కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమీ లేవంటే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్. అంటే మరి డిస్జాయింట్ సెట్స్ మనం ఎలా డినోట్ చేసుకుంటాము అంటే, జనరల్గా కామన్గా ఉంటే ఇలా వేసుకుని మధ్యలో ఎలిమెంట్స్ వేసుకుంటాం, అవునా. బట్ కామన్గా ఎప్పుడైతే లేవు అని మనకు ఒక క్లారిటీ వచ్చిందో అప్పుడు మనము ఇలాగా వేసుకుంటాం, ఏ బి. ఇంకా రెండింటికి మనం ఇంటర్సెక్షన్ పార్ట్ రాయం, ఎందుకంటే అవి డిస్జాయింట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంకా షేడింగ్ ఏమీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ చూడండి, ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ ఫైండ్. వెన్ డయాగ్రామ్ ఇచ్చేసాక దీని నుండి యూనియన్ మైనస్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఇచ్చేసారు కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం సెట్స్ రెడీ చేసేసుకుందాం. ఓకేనా. దీని నుండి సెట్స్ ఏ సెట్ ఏమవుతుందండి మనకి, ఏ అంటే ఇది తీసేసి ఇదంతా ఏ అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చెప్పండి ఆర్డర్లో. 1, 2, 0 కూడా ఉంది కదా, 0 నుంచి స్టార్ట్ చేద్దాం. 0, 1, 2, 3, 5, 6. సో దట్ ఈస్ ద ఏ సెట్. నెక్స్ట్ బి సెట్ అంటే ఇది క్లోజ్ చేసేస్తే ఇదంతా బి సెట్టే. ఓకేనా. అంటే ఏంటి, 2, 4, 6, 7 అంతే. ఓకేనా. ఇప్పుడు యూనియన్ అంటే మనం ఏం రాస్తామండి, జనరల్గా ఇలా రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే రాసేయచ్చు. బట్ మీరు మళ్ళీ ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను ఎలా చెప్పాను. యూనియన్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, అన్ని ఎలిమెంట్స్ రాసేస్తాం అంతే. ఇంకా చెప్పాలంటే ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసేస్తాం రిపిటేషన్స్ లేకుండా. ఇంకా రిపిటేషన్స్ ఉండవు, ఎందుకంటే రిపిటేషన్స్ ఉండే మనం మధ్యలో రాసేస్తాం కాబట్టి. సో మొత్తం అన్నీ ఆర్డర్గా రాసేయండి. ఏమవుతుంది,
0 1 2 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7 ఓకేనా. ఇంకెలా రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు కండి ఓకేనా. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే మనం ఏం తీసుకుంటాము, బి మొత్తం తీసేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ రాసుకుంటాం. ఏలో ఏం మిగిలినాయండి, బి మొత్తం తీసేస్తే 1035 1035. లేదు మాకు ఎలా కన్ఫ్యూజింగ్ ఉందంటే ఏ సెట్స్ బి సెట్ వచ్చేసింది కదా, ఇందులో మీకు ఇంటర్సెక్షన్ మైనస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయండి. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్, కామన్గా ఉన్నాయండి 2 6. సో 2 6. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బిలో నుండి ఏని మొత్తం తీసేయండి, ఏని మొత్తం ఇదంతా తీసేస్తే ఇంక మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి 4 6. సో ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్లో మరి 2 క్వశ్చన్స్ అడిగారండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ దీనికి సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. సో సెట్ బిల్డర్ ఫామ్ మీద మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అదే చాలా అంటే మనం చెప్పుకున్న 10 క్వశ్చన్స్లోనే 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి రిపీటెడ్గా ఓకేనా. సో సెట్ బిల్డర్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే 2 3 5 7. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో సింపుల్గా ఏం రాయించండి, x ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ఈజ్ ఏ ప్రైమ్ అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి మరి అంటే ప్రైమ్ నెంబర్స్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఓకే, మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నది రాయక్కర్లేదు. బట్ ఎక్కడి వరకు ఉన్నాయి 7 వరకు ఉన్నాయి. మరి x ఈజ్ లెస్ దెన్ 8 అని రాసేయండి. అంటే 8 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ అంటే ఇవే కదా వచ్చేవి ఓకే. నెక్స్ట్ ఇదే మనకి ఫస్ట్ క్వశ్చను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి క్వశ్చన్ రాస్తాను. సో ఇందులో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఏబి సెట్స్ ఇచ్చేసారండి. ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్సా అని అడుగుతున్నారు క్వశ్చన్లో ఓకేనా. ఈక్వల్ సెట్స్ అవ్వాలి అంటే ఏలోని బిలోని ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉండాలి. ఫస్ట్ మనం ఏ సెట్ రాద్దాం అందంగా, సెట్ బిల్డర్ ఫామ్గా ఇచ్చారు కదా రాస్టర్ ఫామ్గా రాద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే లెటర్ ఇన్ ద వర్డ్. సో జాగ్రత్త చూడండి, రిపిటేషన్స్ లేకుండా రాయండి. ఏ తర్వాత ఎస్ ఆల్రెడీ రాస్తాం, ఏ ఆల్రెడీ రాస్తాం, ఎస్ రాస్తాము. నెక్స్ట్ ఐ తర్వాత ఏంటండి ఎన్, తర్వాత ఏ రాసేసాం, తర్వాత టీ, తర్వాత ఐ అయిపోయింది, ఓ ఎన్ కూడా అయిపోయింది. సో ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. అదేవిధంగా బీకి చూసుకుంటే ఎస్ టీ ఏ టీ రాస్తాం, మళ్ళీ ఐ ఓ అండ్ ఎన్ ఓకేనా. సో చూడండి ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, లోపల ఉన్న ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 ఇక్కడ కూడా 6 ఓకే. ఎస్ ఉన్నది, టీ ఉన్నది, ఓ ఉన్నది, ఎన్ ఉన్నది, ఏ ఉన్నది, ఐ ఉన్నది. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మీకు ఇలా క్యాన్సిల్ చేయొద్దు, మీకు మామూలుగా చెప్తున్నాను. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దట్ మీన్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్స్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో పాలినామియల్స్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.